దివిసీమ గాంధీ మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలు ఆయన స్వగ్రామమైన బావదేవరపల్లిలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి విగ్రహానికి కేంద్ర మాజీ మంత్రి జేడీసీల రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ పి. త్రివిక్రమరావు, ప్రముఖ గజల్ గాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్, అవనిగండ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి జేడీసీల మాట్లాడుతూ మండలి వెంకటకృష్ణారావు జీవిత చరిత్రను రాష్ట్ర పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి సంవత్సరం ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. చదువుకుంటేనే ఆత్మగౌరవం అనే మండలి సందేశమే తనతో పాటు పలువురు యువకులను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా తీర్చిదిద్దిందని తెలిపారు. రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ త్రివిక్రమరావు మాట్లాడుతూ మహాత్మాగాంధీ ఆశయాలకు ఆచరణలో చూపించి దివిసీమ గాంధీగా చిరస్థాయిగా నిలిచిన నాయకుడు మండలి వెంకటకృష్ణారావు అని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా తెలుగు జాతిని ఏకం చేశారని, అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేసి తెలుగుకు పాలన భాషగా గౌరవ స్థానం కల్పించారని గుర్తు చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలి వెంకటకృష్ణారావు జీవితం నేటి యువతకు మార్గదర్శకమని అన్నారు. ఆయన సేవలు, విలువలు, మానవతా దృక్పథం భావితరాలకు చేరాలంటే పాఠ్యపుస్తకాలలో చోటు కల్పించడం అత్యవసరమన్నారు. మంగళగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి మాట్లాడుతూ ఎన్ని ఉన్నత పదవులు చేపట్టినా అధికార దర్పానికి దూరంగా నిరాడంబర జీవితం గడిపిన నాయకుడు మండలి వెంకటకృష్ణారావు అని కొనియాడారు. అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ మండలి వెంకటకృష్ణారావు జయంతిని ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహించాలని, తాను ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన మహానేతకు ఇదే నిజమైన నివాళి అవుతుందన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ మాట్లాడుతూ అస్పృశ్యత నిర్మూలన, సామాజిక సమానత్వం, తెలుగు భాష అభివృద్ధి, అధికార భాషా ఉద్యమంలో మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. రాష్ట్ర అధికార భాషా సంఘానికి మండలి పేరు పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత వల్లూరి శివప్రసాద్ రచించిన ఆదర్శ నేత మండలి వెంకటకృష్ణారావు గ్రంథాన్ని ఆవిష్కరించారు. రచయిత వల్లూరి శివప్రసాద్, ప్రముఖ చిత్రకారుడు సమీర్లను ఘనంగా సత్కరించారు. అనంతరం అతిథులకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, యువ నాయకుడు మండలి వెంకట్రాం, శత జయంతి ఉత్సవ నిర్వహణ కమిటీ నాయకులు మండలి ఉదయభాస్కర్, మండలి కాళేశ్వరరావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సాహితీవేత్తలు, నాయకులు, గ్రామ పెద్దలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.